భారత రాజ్యాంగంలో అండి భారత రాజ్యాంగం ఇది ఆర్టికల్ 15, 16 ఒకసారి మీరు చూస్తే దానిలో స్పష్టంగా రాసి ఉంటుంది ఏంటంటే, అంబేద్కర్ గారు రచించిన రాజ్యాంగంలో మత ప్రాతిపదికన రిజర్వేషన్స్ ఇవ్వడానికి లేదు. కేవలం ఆర్థికంగా సామాజిక వెనుకబడిన తరగతులు మాత్రమే ఇవ్వాలని. ఎక్కడ మతం ఆధారంగా ఆ రోజు కాన్స్టిట్యూషన్ అసెంబ్లీలో కూడా డిస్కషన్ జరిగినప్పుడు మతం ఆధారంగా రిజర్వేషన్ చేస్తే మొత్తం కన్వర్జన్స్ అయిపోతారు, కన్వర్జన్స్ ప్రోత్సహించిన వాడు అవుతారు. అందుకని మన ఫౌండింగ్ ఫాదర్స్, రాజ్యాంగం అనేది ఫౌండింగ్ ఫాదర్స్ రచించినటువంటి మన పూర్వీకులు మతం ఆధారంగా రిజర్వేషన్స్ కి నో చెప్పారు. సో భారతీయ జనతా పార్టీ కూడా అదే విధానం, మతం ఆధారంగా రిజర్వేషన్స్ వ్యతిరేకం. అయితే ఏదైతే మతాల్లో, ఎలాగైతే హిందూ మతాల్లో ఈరోజు బ్రాహ్మణులకి, రెడ్లకి, కమ్మలకి, కాపులకి ఎవరికి రిజర్వేషన్ లేవు కదా, కౌంట్లకి ఎవరికి లేవు కదా. అంటే హిందూ మతంలో వెనుకబడినటువంటి వర్గాలకి రిజర్వేషన్స్ ఉన్నాయి. అలాగే ముస్లిం మతంలో కూడా వెనుకబడినటువంటి వర్గాలు ఉన్నాయి. ఆ వర్గాలకు రిజర్వేషన్స్ ఈ రోజు కూడా అనేకమైన రాష్ట్రాల్లో బీసీ జాబితాల్లో అమలు జరుగుతున్నాయి. ఆయా రాష్ట్రాల్లో గుజరాత్ కూడా ఉంది. గుజరాత్ లో కూడా ముస్లిం కయషా అని, తేలి మాలిక్ అని, లేకపోతే ఫకీర్ అని, ఇలా రకరకాల దగ్గర 30 కులాలు, ముస్లింల్లో కొన్ని వందల కులాలు ఉన్నాయండి ముస్లిం మతంలో. ఆయా కులాల్లో వెనుకబడినటువంటి కులాలకి రిజర్వేషన్ ఈ రోజు కూడా గుజరాత్ లో ఉంది, అమలవుతుంది. అలాగే ఉత్తరప్రదేశ్ లో కూడా బఫర్ అని, పింజారా అని రకరకాల పేర్లు ఉన్నాయి. ఆ యొక్క దానిలో ఒక 20-25 వరకు ఉత్తరప్రదేశ్ లో కూడా, బీహార్ లో కూడా, అన్ని రాష్ట్రాల్లో, చాలా రాష్ట్రాల్లో నేను లిస్ట్ చూడండి ఉంటుంది. అలాగే ఆయా రాష్ట్రాల నుంచి కేంద్ర ఓబీసీ జాబితాకు కూడా వెళ్తారు. వెళ్ళి పంపించినప్పుడు ఆ కేంద్ర ఓబీసీ జాబితాలో యాజ్ ఆర్ టుడే కూడా దగ్గర 150 ముస్లిం మతంలో నుండి వివిధ వెనకబడినటువంటి సామాజిక ఆర్థిక వెనుకబడి కులాలకి రిజర్వేషన్ ఈ రోజు కూడా అమల్లోనే ఉన్నాయి. సో సమస్య అది కాదు. సమస్య ప్రాబ్లం ఏంటంటే, ఒక బ్లాంకెట్ గా, ఒక మతానికి బ్లాంకెట్ గా రిజర్వేషన్ ఇచ్చే ఏర్పాటు 2004లో రాజశేఖర రెడ్డి గారు చేయడం జరిగింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో. అలాగే కర్ణాటక కూడా చేయడం జరిగింది. దానికి భారతీయ జనతా పార్టీ వ్యతిరేకం. ఇప్పుడు 2004 ముందు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా కొన్ని ముస్లిం కులాలకి, ఫర్ ఎగ్జాంపుల్ దూదే కుల, నూర్ బాషా అని, అలాగే దూదే కుల, లద్దాఫ్ అని, పింజారా, అలాగే మెహతూర్, ఇలా 5-6 కులాల వరకు ఆల్రెడీ ముస్లిం మతంలో పొందుతున్నాయి. అయితే రాజశేఖర రెడ్డి గారు ఏం చేశారంటే, మేనిఫెస్టో 2014 ముందు కాపులకు రిజర్వేషన్ ఇస్తాం, ముస్లిం రిజర్వేషన్ ఇస్తాం అని చెప్పేసి పెట్టడం జరిగింది. అయితే వారు అధికారంలోకి వచ్చాక కాపులకైతే ఏం చేయలేదు, కానీ ముస్లింస్ మాత్రం రాంగాల్లే జీవో ఇచ్చేసారు. జీవో నెంబర్ 33, 12 జూలై 2004 5% ముస్లిం రిజర్వేషన్ చేస్తూ జీవో ఇచ్చారు. ఆ జీవోని హైకోర్టులో సవాల్ చేస్తే ఏపీ హైకోర్టు కొట్టేసింది. మతం ఆధారంగా ఇవ్వటానికి రాజ్యాంగం ఒప్పుకోవచ్చు, మీరు ఇవ్వటానికి ఒప్పుకోవచ్చు, కొట్టేసింది. మళ్ళీ సుప్రీంకోర్టుకి వెళ్ళారు. సుప్రీంకోర్టు అదే చెప్పింది, కొట్టేసింది. అయితే మళ్ళీ ఆయన చట్టం ఆర్డినెన్స్ తీసుకొచ్చారు. ఇప్పుడు జూన్ 20, 2005 ఆర్డినెన్స్ తీసుకొచ్చి దానికి చట్టం చేశారు. అక్టోబర్ 25, 2005 చట్టం చేసి, ఏదైతే అప్పటి వరకు ముస్లిం కులాల్లో అమలవుతున్నాయి వాళ్ళని ఎక్స్క్లూడ్ చేస్తూ మిగతా ముస్లింలందరినీ రిజర్వేషన్లు పెట్టేసి చేశారు. దాన్ని కూడా హైకోర్టు కొట్టేసింది, సుప్రీంకోర్టు కూడా కొట్టేసింది. మళ్ళీ 2007లో చేశారు. అప్పుడు హైకోర్టుకి వెళ్తే హైకోర్టు 7 జడ్జిల ధర్మాసనం ఏర్పాటు చేసి దాన్ని 1 సంవత్సరం పాటు విచారణ చేసి 5 జడ్జిలేమో ఇవ్వద్దని, 2 జడ్జిలేమో ఇవ్వమన్నారు. సో ఎక్కువ మంది ఇవ్వద్దన్నారు కాబట్టి కొట్టేశారు. మళ్ళీ ఏపీ గవర్నమెంట్ సుప్రీంకోర్టుకి వెళ్ళింది. సుప్రీంకోర్టుకి వెళ్తే సుప్రీంకోర్టు 2010లో, ఇప్పుడు 2010లో 25/5/2010లో జడ్జిమెంట్ ఒకటి ఇచ్చింది. ఇంటర్మ్ జడ్జిమెంట్, మధ్యంతర ఉత్తర్వులు ఏంటి, సరే తాత్కాలికంగా మీరు 4% అమలు చేసుకోండి, బట్ ఈ కేసుని మేము కాన్స్టిట్యూషన్ బెంచ్ కి పంపుతున్నాం. ఈ యొక్క కేసుని కాన్స్టిట్యూషన్ బెంచ్ పంపుతాం. కాన్స్టిట్యూషన్ బెంచ్ నిర్ణయమే ఫైనల్. అప్పటి వరకు కావాలంటే తాత్కాలికంగా 4% అమలు చేసుకోమన్నారు. సో మ్యాటర్ నవ్ ఇట్ ఈస్ సబ్జుడైజ్. ఏపీలో ఈ రోజు అమలు అవుతున్న ముస్లిం రిజర్వేషన్స్ 4% తాత్కాలిక అమలు చేస్తున్నారు. మ్యాటర్ ఈస్ సబ్జుడైజ్. సో ఈ ఏపీ విషయం వచ్చేసరికి సుప్రీంకోర్టులో కేసు తేలనంత వరకు ఇక్కడ తొలగించడం అవ్వదు. సుప్రీంకోర్టులో కేసు తేలాలి ఒకటి.